ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో కొద్ది మాటలు తెలియచేయాలని ఆశపడుచుండగా శ్రద్ధగా ఆయన మాటలను విందాం, ఆచరణలో పెడదాం, మన హృదయంలో పదిలంగా ఉంచుకుందాం. నేస్తమా, ఈ లోకంలో మనల్ని కూడా అందరూ చాలామంది కూడా మనల్ని బాధ పెడతా ఉంటారు, హింసిస్తూ ఉంటారు. వారి మాటల ద్వారా కానీ వాళ్ళ చేతుల ద్వారా కానీ మనల్ని ఎంతగానో బాధ పెడతా ఉంటారు. ఎవ్వరు కూడా నిస్వార్థ ప్రేమ చూపించరు. మనుషుల స్వభావం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ మనల్ని ప్రతి క్షణం ప్రేమించే వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? మనం ఎన్నిసార్లు ఆయనను బాధ పెట్టినా ఆయన మనల్ని క్షమించి అనుక్షణము ప్రేమించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మనం ఈ లోక మనుషులకు మనం దూరంగా ఉండి ఈ లోక మనుషుల మీద మనము ప్రేమ పెంచుకోవడం కాదు, కానీ మనల్ని ప్రేమించే, మనల్ని అత్యధికంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అత్యధికంగా ప్రేమిద్దాం. ఆయన ద్వారా మనము అనేక మేలులను పొందుకుందాం, అనేకులను దేవుని యొద్దకు నడిపించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.